అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు ప్రత్యర్థి ఇంటికి వెళ్లి నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, రా చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపం అంటూ తొడగొట్టారు. 4 ఏళ్లు గిర్రం తిరిగిపోయాయి. అప్పుడు తొడగొట్టిన నాయకుడికి ఇప్పుడు ఊళ్ళో అడుగు పెట్టేందుకే లేకుండా పోయింది. నాడు నా ఇంటి దాకా వచ్చావు, ఇప్పుడు అసలు నిన్ను ఊళ్ళోకి రానివ్వను అంటున్నారు ఆ ప్రత్యర్థి. ఎవరా ఇద్దరు నేతలు, ఆ ఫ్యాక్షన్ స్టోరీ ఏంటో ఒకసారి చూడండి. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం అన్నది వాస్తవం. ఇప్పుడు ఇదే సందేశాన్ని తన రాజకీయ ప్రత్యర్థికి ఇస్తున్నారట తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో 2019లో విజయం తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆయనకు శాపంగా మారిందని అంటున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే హోదాలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన తాడిపత్రికి వచ్చే సమయానికి పెద్దారెడ్డి వెళ్లిపోయారు. అప్పట్లో ఈ ఎపిసోడ్ తాడిపత్రిలో రగిలిపోయింది. ఇక అప్పట్నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లడం పెద్దారెడ్డికి చెల్లింది, కానీ ఆ తర్వాత అదే ఆయనకు శాపంగా మారిందని అంటున్నారు. ఆ ఎపిసోడ్ వరకు కాస్త నెమ్మదిగా కనిపించిన జేసీ తన ఇంటి మీద దాడికొచ్చాక దూకుడు ప్రదర్శించారు. అంతే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిచారాయన. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ గెలిచిన 2 మున్సిపాలిటీల్లో తాడిపత్రి ఒకటి. ఇక సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిపోయారు. ఎలక్షన్ గొడవల కారణంగా ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకూడదంటూ ఆంక్షలు విధించింది కోర్టు. కొన్ని రోజుల తర్వాత ఆంక్షలు ఎత్తివేశారు. ఇక లోకల్ ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత నుంచి పెద్దారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఎప్పుడు తాడిపత్రి వెళ్లాలన్నా శాంతి భద్రతల సమస్య దృష్ట్యా వెళ్లకూడదంటూ ఆంక్షలు విధిస్తూ వచ్చారు అధికారులు. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 8 నెలలు గడిచిపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ తన స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే. భారీగా అనుచరులు కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఎప్పట్లానే పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్య ఉన్నందున మీరు వెళ్లకూడదంటూ మరోసారి ఆంక్షలు విధించారు. ఇక పెద్దారెడ్డి ఎప్పట్లానే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే పోలీసులపై విరుచుకుపడ్డారు. అసలు తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారాయన. దేశమంతా ఒక రాజ్యాంగం ఉంటే తాడిపత్రిలో ఇంకో రాజ్యాంగం నడుస్తోందంటూ మండిపడ్డారు. అందుకు జేసీ వైపు నుంచి కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇప్పుడే గుర్తుకొచ్చాయా అంటూ నిలదీస్తోంది జేసీ వర్గం. గతంలో ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసినప్పుడు ఈ నీతులన్నీ ఏమైపోయాయన్నది వాళ్ల క్వశ్చన్. అదే సమయంలో జేసీ ప్రధాన అనుచరుడైన పొట్టి రవిని 5 ఏళ్ల పాటు అసలు తాడిపత్రిలోనే అడుగు పెట్టనీయకుండా జిల్లా బహిష్కరణ చేశారు కదా అంటూ పాత సంగతులను గుర్తు చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి అనుచరులు. ఇప్పుడు ఊళ్ళోకొచ్చి గొడవలు సృష్టిస్తారంటే మేం చూస్తూ ఊరుకోబోమని కూడా హెచ్చరిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు తాడిపత్రిలో పెద్దారెడ్డి హవా కొనసాగింది. కానీ ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి నిత్యం ఆయనకు ఎదురు తిరుగుతూ ఏదో ఒక ఆందోళన చేసేవారు. ఇప్పుడిక పెద్దారెడ్డి ఏం చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా వీళ్ళిద్దరి విషయంలో ఒక్కటి మాత్రం క్లియర్గా కనిపిస్తోందని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు చేసుకుంటే ఎవరికీ ఇబ్బందులు రావని అంటున్నారు పరిశీలకులు.